గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అనుష గారు ఉన్నారు. వానాడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు మనం ఓల్డ్ ఏజ్ గ్రూప్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు బిలో 40 years వాళ్ళలో కూడా ఈ కీళ్ళ నొప్పుల సమస్య అధికంగా కనిపిస్తుంది. ఎందువల్ల అంటే రీజన్స్ ఏంటి? ఓకే, నార్మల్గా చూసుకున్నట్లయితే ఆర్థరైటిస్ అంటే జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు సమస్య కింద మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. సో ఈ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకి నార్మల్గా ఏ జాయింట్ దగ్గరైనా, ఈవెన్ మోకాళ్ళలో అయినా, లేకపోతే నార్మల్గా మనకి బ్యాక్ కానీ, లేకపోతే నెక్ దగ్గర కానీ, ఈవెన్ మనకి ఫింగర్ జాయింట్స్లో కానీ ఎక్కడైనా మనకి ఆర్థరైటిస్ కంప్లైంట్స్ అనేవి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్థరైటిస్ అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే నవేడేస్ ఏంటంటే ప్రీవియస్గా ఇంతకుముందు మనం ఇప్పుడు మీరు అడిగినట్లుగా ప్రీవియస్గా ఏంటంటే మనకి 40+ కానీ, లేకపోతే 50 yearsలో ఆ ఏజ్ గ్రూప్లో అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ మనం ఎక్కువగా చూసేవాళ్ళం. నవేడేస్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈవెన్ అంటే ఏజ్ లిమిట్ లేకోకుండా నార్మల్గా చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా ఈ ఆర్థరైటిస్ సమస్యలు అనేవి వస్తుంటాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నార్మల్గా, ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్థూలకాయం, ఒబేసిటీ కూడా వాళ్ళకి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ కింద ట్రీట్మెంట్ అనేది మన నార్మల్గా ఇది ఆర్థరైటిస్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఎక్కువగా ఎవరైనా ట్రామాటిక్గా అంటే ఏదైనా ఇంజురీస్ మూలాన కానీ, లేకపోతే క్రానిక్గా అంటే కొన్ని అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మూలన కానీ, ఇట్లాంటి వాటి వల్ల అన్నింటి వల్ల కూడా ఏంటంటే ఏజ్ లిమిట్ లేకుండా కూడా చిన్నపిల్లల్లో కానీ, లేకపోతే మధ్య వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆర్థరైటిస్లో చాలా టైప్స్ ఉంటాయి. సో 100+ టైప్స్ ఉంటాయి, కానీ కామన్గా అంటే 4 types కామన్గా మనం వింటూ ఉంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి కామన్గా వచ్చే ఆర్థరైటిస్ చెప్పండి, అలాగే మిగతా టైప్స్ గురించి కూడా చెప్పండి. ఓకే, నార్మల్గా ఏంటంటే మనం ఆర్థరైటిస్ చూసుకున్నట్లయితే జాయింట్కి సంబంధించిన సమస్య. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ జాయింట్లో మనకి నార్మల్గా ఈ కార్టిలేజ్ అనేది దాని చుట్టూ జాయింట్ చుట్టూ అంటే 2 బోన్స్కి సంబంధించి అంటే 1 లేదా అంటే 2-3 బోన్స్ అనేది కలిసి ఒక జాయింట్ లాగా ఫామ్ అవుతుంది. దాంతో మనకి చుట్టూ ఏంటంటే కార్టిలేజ్ అనే పదార్థం అనేది ఉంటూ ఉంటుంది. సో అది మొత్తం కూడా ఒక సైనోవియల్ మెంబ్రెయిన్తోని మనకి అంతా కవర్ చేయబడి ఉంటుంది. ఇందులో ఏంటంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో అనేది డిజనరేషన్ చేంజెస్ అనేవి గురవుతుందో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి వాపు అనేది కానీ, లేకపోతే నొప్పి కానీ, మనం టచ్ చేసినప్పుడు వేడిగా ఉండడం కానీ, అట్లాంటివన్నీ కూడా లక్షణాలు చూస్తుంటాం. వీటిని మనం ఆర్థరైటిస్ కింద చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ ఆర్థరైటిస్లో ముఖ్యంగా ఏంటి అంటే మనం చాలా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా 100 types మనకి ఆర్థరైటిస్లు ఉన్నాయి. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్, నెక్స్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇట్లా సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇంకా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇట్లాంటివి చెప్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని చూసుకున్నట్లయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో మనకి బేసిక్గా ఏంటంటే లాంగ్ జాయింట్స్కి ఎక్కువగా వచ్చే సమస్య కింద పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో ఏంటి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే దీన్ని డిజనరేటివ్ ఆర్థరైటిస్ అని కూడా చెప్తూ ఉంటారు. దీనిలో ఏంటంటే మనకి కీళ్ళు అనేవి అరుగుదలకి ఎక్కువగా గురై సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గుముఖం బట్టి, దాంతోపాటు ఆ పర్టికులర్ ప్లేస్లో ఈవెన్ మోకాళ్ళలో అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఎక్కువగా ఏదైతే ఉంటుందో మెయిన్గా ఏంటంటే మోకాళ్ళలో నొప్పి ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాం. సో దీనిలో ఏంటంటే ఈ నొప్పి ఎక్కువగా ఉండడము, అదేవిధంగా వాపు ఎక్కువగా ఉండడము, మనం నార్మల్గా ఏంటంటే కొంత స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ, లేకపోతే ఎక్కువసేపు నడవటానికి కానీ ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలన్నీ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న కీళ్ళకి, ఈవెన్ మన ఫింగర్ జాయింట్స్కి కానీ, రిస్ట్ జాయింట్స్కి కానీ వచ్చే ఆర్థరైటిస్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వన్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో ఇది ఆటో ఇమ్యూన్ అంటే నార్మల్గా మనకి ఏంటంటే మన బాడీలో ప్రతి ఒక్కరికి కూడా యాంటీబాడీస్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే బయట మనకి ఏదైతే మనం ఏదైనా డిసీజ్తో బాధపడినప్పుడు మన లోపల ఉన్న యాంటీబాడీస్ అనేవి దానికి ఎగెనిస్ట్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా ఫైట్ చేయడం వలన మనకి డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకోకుండా తగ్గుముఖం పట్టే అవకాశం అనేది ఉంటుంది. అట్లా కాకుండా దీనిలో ఏమవుతుందంటే లోపల ఉండే యాంటీబాడీస్ కూడా అగెనిస్ట్గా కాకుండా నార్మల్గా ఈ డిసీజ్ని ప్రోగ్రెస్ చేయడానికి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న జాయింట్స్కి వస్తుంటుంది. అదేవిధంగా ఏంటంటే ఈవెన్ సమాంతరంగా అంటే మేబీ సైడ్ వైజ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కావచ్చు,
కావచ్చు లెఫ్ట్ సైడ్. సో రెండు వైపులా కూడా ఇరువైపులా కూడా ఈ కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళవాతం కానీ ఇట్లాంటివి వచ్చే సమస్యలు ఉంటాయి. సో దీనిలో ఏంటంటే క్రానిక్ స్టేజ్గా వెళ్ళే వాళ్ళు, ఈవెన్ అదర్ స్కిన్ కంప్లైంట్స్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి మనం చూస్తుంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గౌటీ ఆర్థరైటిస్. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది మనకి బ్లడ్లో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం మూలన ఏంటంటే నార్మల్గా మనకి ఈ బిగ్ టోస్ దగ్గర కానీ మొత్తం ఈ ఫింగర్ జాయింట్స్లో కూడా మనకి వాపు కానీ నొప్పి ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీనిలో ఏంటంటే ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం మూలన మనకి గౌటీ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ అనేది నార్మల్గా ఏంటంటే అది స్కిన్ డిసీజ్ సంబంధించి ఉంటుంది. సో ఈ స్కిన్ డిసీజ్లో క్రానిక్గా ఎక్కువ ఏళ్ళగా కనుక ఈ స్కిన్ డిసీజ్తో సఫర్ అయ్యి సోరియాసిస్తో బాధపడే వాళ్ళల్లో కూడా కాంప్లికేటరీ చేంజెస్ కింద మనకి ఈ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తుంటాం. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో ఏంటంటే ఏదైనా సరే అదర్ ఈవెన్ వైరల్ ఇన్ఫెక్షన్ కానివచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ మూలాన బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది చేరడం మూలాన కానీ, లేకపోతే అదర్ ట్రామా జరిగిన తర్వాత ఏదైనా ఇంజురీ జరిగి అది ఇన్ఫెక్ట్ అవ్వడం మూలాన కానీ, సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా కొంతమందికి ఏంటంటే కీళ్ళ నొప్పులు ఉండి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా అది సరిగా హీల్ అవ్వకపోవడం మూలన, నెక్స్ట్ అది ఇన్ఫెక్షన్కి గురవడం మూలన కూడా మనకి ఈ ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటిని మనం ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కింద కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నా పేరు కృష్ణవేనండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అంటే నా వయసు 30 సంవత్సరాలండి. ఓకే అమ్మా. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం 6 months కా నుంచి. ఓకే. అది నాకు ఏమి కంప్లైంట్ లేవు మేడం థైరాయిడ్ ప్రాబ్లం వల్ల. కాకపోతే రొమ్ముల్లో 2 రొమ్ముల్లో కొంచెం నొప్పిగా ఉంటుంది మేడం. ఓకే. దానికి థైరాయిడ్ సంబంధించిందా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు మేడం. ఓకే, ఇప్పుడు మీరు థైరాయిడ్ కి సంబంధించి మెడిసిన్స్ వాడుతున్నారా అమ్మా? వాడుతున్నాం మేడం, 25 mg వాడుతున్నాం మేడం. ఓకే, ఇప్పుడు మీకు ఏజ్ ఎంతండి? 30 years అండి. ఓకే, నార్మల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ థైరాయిడ్ కాంప్లికేషన్స్లో కూడా ఇట్లాంటి ఈ చెస్ట్ పెయిన్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే జనరల్గా కూడా ఏంటంటే ఏదైనా గ్యాస్ట్రైటిస్ సంబంధించిన సమస్యతో బాధపడుతున్నా, లేకపోతే ఏదైనా ఫైబ్రాయిడ్స్ కానీ అంటే చిన్న గడ్డలుగా అంటే లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్స్ కానీ, లేకపోతే నార్మల్ ఈ బ్రెస్ట్ రీజన్లో ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కణితుల్లాగా కూడా ఫార్మ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందమ్మా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి నార్మల్గా అంటే ప్రీవియస్ కండిషన్లో మీరు ఎట్లా ఈవెన్ థైరాయిడ్ వల్ల వచ్చిందా అని కాకుండా జనరల్ కండిషన్లో కూడా మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం వలన ఇట్లాంటివి ఏదైనా కంతులాగా కానీ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని చూసి మీకు మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఏంటంటే ఇది నార్మల్గా మీకు థైరాయిడ్ వల్ల కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండర్లైన్ కాజ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి దగ్గరలోనే హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించినట్లయితే ప్రాపర్ అసలు ఏంటి డయాగ్నోసిస్ అనేది చేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, నమస్తే. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, డాక్టర్ మా మదర్ మోకాళ్ళు వాష్ నడవని వాష్. మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదండి, ఇంకోసారి చెప్తారా? ఓకే, సో వాళ్ళ మదర్కి మొక్కలు వాచి ఉన్నాయంటే ఇన్ఫ్లమేషన్ ఉందని చెప్తున్నారు. ఓకే, జనరల్గా ఏంటంటే మీకు ఇప్పుడు ఇదివరకు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే అండి, లేదన్నట్లయితే నార్మల్గా మనం ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వలన కానీ, లేకపోతే ఇంకా అదర్ ఏదైనా ప్రీవియస్ హిస్టరీ అని కొంతమంది డయాబెటీస్ కానీ ఇట్లాంటి వాళ్ళు సఫర్ అవుతూ ఈ ప్రోగ్రెస్ అవుతుందా, లేకపోతే నార్మల్ కండిషన్లో ఇది అంటే ఫస్ట్ స్టార్టింగ్ అక్యూట్ కండిషన్లో ఉందా క్రానిక్లో ఉందా అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండర్లైన్ కాజ్ తెలుసుకున్నాక. ఓకే, సో ఇందాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చెప్పారు. సో డయాగ్నోసిస్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, రీజన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, సిమ్టమ్స్ అది కూడా వేరేగా ఉన్నాయి కాబట్టి డయాగ్నోసిస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, నార్మల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నట్లయితే సింపుల్ ఎక్స్రే ద్వారా మనకి ఆస్టియోఆర్థరైటిస్లో అంటే బోన్లో ఏదైనా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా నార్మల్ ఫ్రాక్చర్సా, లేక ఇంకేమైనా ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ కానీ ఆస్టియోపోరోసిస్ కానీ ఇట్లాంటి కండిషన్ ఉందా, ఎట్లాంటి స్టేజ్లో ఉంది అనేది నార్మల్ ఎక్స్రే ద్వారా మనం
మనం తెలుసుకోవచ్చు ఆస్టియో ఆర్థరైటిస్లో. సో అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ ఎక్స్రే మూలాన కానీ అట్లా కాకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ టెస్ట్లు కానీ ఈఎస్ఆర్, సిబిపి, ఖచ్చితంగా రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్లో అంటే దీన్నే మనం ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెప్తూ ఉంటాము. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేక దాంట్లో కూడా మనకి ఇంకా ఏమన్నా అబ్జర్వేషన్ ఉంది చేయించుకోవాల్సి ఉంది అని అంటే యాంటీ-సిసిపి కానీ, ఏఎన్ఏ కానీ, సిఆర్పి లెవెల్స్ ఇట్లాంటివన్నీ ఇన్వెస్టిగేషన్స్ ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా దీనికి మనం బ్లడ్లో మనం సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఈ కీళ్ళ నొప్పులు మేడము, మోకాళ్ళు, ఈ పాదాల కీళ్ళు, చేతుల కీళ్ళు నొప్పులు అలా 4 రోజుల నుంచి పాలిస్తుంది. ఇంతకుముందు నేను ఏ మందులు వాడలేదు, నాకు ఇదివరకు లేకుండే. ఓకే, 4 రోజుల నుంచి స్టార్ట్ అయినాయండి మీకు? అవును మేడం, చాలా ఇరిటేట్ అవుతుంది. ఓకే, ఏం చేస్తుంటారండి? మేము వ్యవసాయం. ఓకే, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? షుగర్ కానీ, థైరాయిడ్ కానీ అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నాకు షుగర్ లేదు మేడం. ఓకే ఓకే అండి, ఇప్పటి వరకు మెడిసిన్స్ ఏమన్నా వాడారా? అప్పుడప్పుడు చిన్నగా జ్వరం వస్తే దగ్గు వస్తే వాడుతుంటాం, కానీ ఈ నొప్పుల కొరకు వాడలేదు మేడం. ఓకే, ఇంతకుముందు మీకు ఏమన్నా ఈ మధ్య కాలంలో జ్వరం ఏమన్నా వచ్చిందండి? మేడం ఫీవర్ ఏమన్నా వచ్చిందా? లేదు. ఓకే ఓకే అండి. సో జనరల్గా ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు, ఇంకా చేతుల నొప్పులు, అన్ని కీళ్ళన్నీ నొప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు నార్మల్గా ప్రొఫెషనల్ పరంగా కూడా నార్మల్గా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా మనకి ఏంటంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్, కొంతమంది నార్మల్గా ఇప్పుడు కంపల్సరీగా ఈ వ్యవసాయం చేసినప్పుడు కానీ ఇట్లాంటి కండిషన్స్లో కొన్ని జాయింట్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఈవెన్ మనం ఫింగర్స్ యూజ్ చేసినప్పుడు కానీ అంటే హ్యాండ్స్, సో ఫింగర్ జాయింట్స్ పెయిన్ రావడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా ఏదైనా అండర్లైన్ కాజ్ అనేది మనం తెలుసుకోవాలి. ఈవెన్ ఎక్స్రేస్ కానీ లేకపోతే అవసరమైతే ఈఎస్ఆర్ లెవెల్స్, సిబిపి లెవెల్స్ అనేవి ఒకసారి టెస్ట్ చేయించుకోండి సార్. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిసా లేకపోతే నార్మల్ సింపుల్ మజిల్ క్రాంప్స్ వల్ల కానీ ఇట్లా నార్మల్ బోన్స్ పెయిన్ కానీ ఆర్థరైటిస్ వచ్చిందా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకోవాల్సి ఉంటే వెళ్ళొచ్చు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే మేడం, మా నాన్నకి మోకాళ్ళ నొప్పులు ఉన్నవి. ఓకే అండి. ఒక 5 years నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుండే. హాస్పిటల్లో చూసుకుంటే అదే మోకాళ్ళు అరిగిపోయినాయి అని చెప్పారు. ఓకే, మరి దాని కొరకు ట్రీట్మెంట్స్ హోమియో కేర్ లో తీసుకోవచ్చా, ఎలా ఉంటది కనుక్కున్నామని చెప్పి కాల్ చేసి. ఓకే అండి, మీ ఫాదర్ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఏజ్ వచ్చేసి 50 ఉంటదండి. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ 50-55 మధ్యలో ఉంటారు. ఓకే అండి. సో జనరల్గా ఏంటి అంటే నార్మల్గా అది అరుగుదలకి వచ్చింది అని అంటే మనకి సైనోవియల్ ఫ్లూయిడ్లో చేంజెస్ అనేవి అంటే డీజనరేటివ్ చేంజెస్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ని, మీ ఫాదర్కి ఉన్న ప్రాబ్లమ్ని ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఏదైతే మనకి కీళ్ళల్లో ఈవెన్ మోకాళ్ళల్లో ఏంటంటే అరుగుదలకు గురైనప్పుడు ఈ పెయిన్ కానీ లేకపోతే నొప్పి కానీ వాపు ఎక్కువగా ఉండడం అనేది ఉంటూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మూమెంట్ కూడా కొంచెం దూరం నడవాలన్నా ఇబ్బంది ఉండడము ఇట్లాంటి కండిషన్స్ అన్నీ చూస్తూ ఉంటాం. దీనికి ఏంటంటే జనరల్గా మీరు ఈవెన్ ఇంతకుముందు ఏదైతే మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారో పెయిన్ కిల్లర్స్ కానీ ఏదైనా యూజ్ చేసినప్పటికీ కూడా మన హోమియోకేర్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే డిజనరేటివ్ చేంజెస్కి వెళ్ళకోకుండా అంటే డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాప్ చేయాల్సి ఉంటుందండి. సో ఇంకా ఏంటంటే ఒక్క మోకాళ్ళకే కాకుండా ఇంకా అదర్ జాయింట్స్ కూడా అది వ్యాప్తి చెందకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ట్రీట్మెంట్ అనేది ఈ తరహాలో నుంచి మనకి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ హోమియోకేర్లో ఏంటంటే మీ ఫాదర్ యొక్క కంప్లైంట్ని తగ్గుముఖం పట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్ మీరు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు ఇంతకు ముందుకు మెడమ దగ్గర ఫ్రాక్చర్ వచ్చిందండి మేడం, కొంచెం ఎత్తుపై నుంచి కింద పడ్డప్పుడు. ఓకే అండి. ఫ్రాక్చర్ వచ్చి నుండే ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఎక్స్రే తీస్తే మొత్తం బోన్స్ సెట్ అయ్యాయని చెప్పారండి. ఓకే, కాకపోతే దాని లోపల బోన్ లోపల కొంచెం చేంజెస్ ఉన్నాయి, అరుగుదల కనిపిస్తుంది అని చెప్పారండి. ఓకే. కానీ ప్రాబ్లం మాత్రం పెయిన్ ఉందండి.
కొంచెం నడవడంలో కూడా ఇబ్బందిగా ఉందండి. ఓకే అండి, నడుము నొప్పి బాగా వస్తుందండి? నడుస్తుంటే నడుము నొప్పి వస్తుందండి. ఓకే ఓకే అండి. సో జనరల్గా ఏంటి అంటే ఇంతకుముందు మీకు అంటే ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజురీ అనేది జరిగింది ఈయన విషయంలో. సో క్రానిక్గా ఏంటంటే ఆఫ్టర్ ఇంజురీ మనకి ఖచ్చితంగా బ్యాక్ బోన్కి అనేది దెబ్బ తగలడం మూలన అక్కడ ఉండే బోన్స్ అనేవి దెబ్బతిన్నాయి. నెక్స్ట్ ఏంటంటే అది ఎక్స్రేలో మళ్ళీ నార్మల్గా కనిపించింది అని చెప్తున్నారు. కానీ ఏంటంటే మనకి కొన్ని వర్టిబ్రేస్ రీజన్లో ఏంటంటే అవి అరుగుదలకి గురైనప్పుడు లేకపోతే ఏదైనా డిజనరేటివ్ చేంజెస్కి గురైనప్పుడు ఏమవుతుందంటే పెయిన్ అనేది కొంతవరకు ఈవెన్ మెడికేషన్ యూజ్ చేసినంత వరకు రిలాప్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే తర్వాత కొన్ని ఈవెన్ వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ పెంచుకున్నట్లయితే ఫిజికల్ ఎగ్జర్షన్ తర్వాత కానీ లేకపోతే బరువులు ఎక్కువగా మోయడం మూలన కానీ ఇట్లాంటి డ్రైవింగ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా రీజన్ ఏదైనా అయినప్పటికీ కూడా వాళ్ళకి మళ్ళీ పెయిన్ అనేది రికరెన్స్ అనేది రిపీటెడ్గా కనిపిస్తూ ఉండడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాము అండి. సో జనరల్గా ఏంటి అంటే మీరు ఇంతకుముందు ఏదైతే వాడారో మెడికేషన్ అనేది సో అది పెయిన్ కిల్లర్స్ కానీ వాటి మూలన టెంపరీ రిలీఫ్ అనేది ఉంటుంది. సో హోమియోపతిలో ఏంటంటే హోమియోకేర్లో మీకు రిపీటెడ్గా రాకోకుండా ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ని ఏదైతే సిమ్టమాటిక్ చేంజెస్ ఉన్నాయో ఇప్పుడు పెయిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, కొంచెం దూరం నడిచినా నొప్పి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మెడిసిన్ వాడడం మూలన మీకు ఇందులో చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కొంత డ్యూరేషన్ వరకు మీరు కంపల్సరీగా వాడుకోవాల్సి ఉంటుందండి. అట్లా వాడుకున్నట్లయితే పూర్తిగా నయమయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే, నేను మెచ్చల్ నుంచి షకిల్ మాట్లాడుతున్నా. సయ్యద్ షకిల్ నా పేరు. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఏం లేదండి, మా మమ్మీకి కీళ్ళ నొప్పులు బాగా వస్తుంది. అంటే లేవడం రాదు. 60-70 years ఉంటుంది. ఓకే చెప్పండి, లేవడం రావద్దు. మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా అండి? ఇప్పుడు మందులు ఏమైనా వాడుతున్నారా? వాడుతున్నారు కానీ దాని ఫలితం లేదు. ఓకే ఓకే అండి. సో జనరల్గా చూసుకున్నట్లయితే 60 to 70 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో ముఖ్యంగా ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. ఈవెన్ వాళ్ళలో ఏంటంటే కాల్షియం డిపాజిషన్ అనేది తక్కువగా ఉండడము, విటమిన్ డి సప్లిమెంటేషన్ అంటే ప్రాపర్గా అట్లాంటివన్నీ కూడా వాళ్ళకి సరిగా అందకపోవడం వలన ఏమవుతుందంటే వాళ్ళలో అంటే బోన్ యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోయి వాళ్ళ ఏంటంటే బోన్స్ అనేవి ఎక్కువగా అంటే పటుత్వానికి గురవడం మూలన వాళ్ళకి నడవటానికి ఎక్కువగా కష్టంగా ఉండడము, కొంచెం దూరం నడవాలన్నా సరే ఇబ్బంది పడ్డము, ఈవెన్ మెట్లెక్కటానికి కూడా లేకపోతే ఈవెన్ జస్ట్ కింద కూర్చొని లేవాలన్నా కూడా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం ఇట్లాంటివన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. సో జనరల్గా ఏంటంటే మన మెడికేషన్లో నార్మల్గా అంటే డిసీజ్ని ప్రోగ్రెస్ అవ్వకోకుండా అదేవిధంగా ఏంటంటే ఈవెన్ కాల్షియం కానీ లేకపోతే విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో బయట నార్మల్గా మెడిసిన్స్ కాకుండా సప్లిమెంట్స్ కాకుండా ఇప్పుడు ఏదైతే హోమియో కేర్లో మనం మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందో సిమిలిమం పద్ధతిలో అనేది మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సిమ్టమాటిక్ చేంజెస్తో పాటు కొంతవరకు కూడా అంటే ఏజ్ రిలేటెడ్గా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ట్రీట్మెంట్ విధానం ఎలాగా ఉంటుందో చెప్పండి. అదర్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే హోమియోపతి ట్రీట్మెంట్ డిఫరెంట్గా అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఆర్థరైటిస్ విషయంలో ఏ విధంగా ఉంటుంది? ఓకే, నార్మల్గా చూసుకున్నట్లయితే అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో మనకి హోమియోపతి మెడిసిన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో సపోజ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఆర్థరైటిస్లో చూసుకున్నట్లయితే పెయిన్ కిల్లర్స్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎక్కువ కాలం ఈ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం మూలన కూడా మనకి ఏంటంటే ఉన్నంత వరకు ఆ మెడిసిన్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు కూడా పెయిన్స్ అనేవి తగ్గడము, మళ్ళీ కొన్ని నెలల పాటు లేకపోతే కొద్ది రోజుల తర్వాత కానీ కొన్ని సంవత్సరాలు కూడా కొంతమంది పెయిన్స్ లేకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈవెన్ ఇయర్స్ అవ్వచ్చు లేకపోతే మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ రియకరెన్స్ అనేది కంపల్సరీగా చూస్తూ ఉంటాము ఆ పెయిన్స్లో. సో జనరల్గా ఏంటంటే మన మెడిసిన్ తీసుకోవడం మూలన హోమియోపతిలో ఏంటంటే రియకరెన్స్ అనేది రిపీటెడ్గా రాకోకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ సిమ్టమాటిక్ చేంజెస్కి అనుకూలంగా
సిమిలిమం పద్ధతిలో అనేది మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నింటికంటే ముఖ్యం బేసిక్ డయాగ్నోసిస్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి ఆస్టియో ఆర్థరైటిసా లేకపోతే రొమటాయిడ్ విచ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్నోసిస్ అనేది చేయగలగాలి. సో అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ అండర్లైయింగ్ ఈవెన్ వాళ్ళ ప్రొఫెషనల్ మూలాన కానీ లేకపోతే ఇంకా అదర్ కొంతమంది ఏంటంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్లో ఉంటారు, కొంతమంది స్థూలకాయం అంటే ఒబెసిటీతో కూడా బాధపడుతుంటారు. ఇట్లా దేని వల్ల వచ్చింది అనేది బేసిక్ రీజన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది హోమియో కేర్లో. సో దాని మూలన ఏంటంటే రిపీటెడ్గా రాకుండా మనకి డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకోకుండా మనం ఆప్ చేయడానికి అవుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మా మదర్ కు కీళ్ళ పాపలు ఉన్నాయి మేడం. ఓకే ఓకే ఇప్పుడు 4 years అవుతుంది మేడం. ఓకే 4 years కాంచి మొన్న ఆయుర్వేదిక మందు వాడాం మేడం. ఓకే అండి. అది తగ్గలేదు. తగ్గపోతే మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళా మెడిసిన్ వాడాము. ఓకే అవి వాపులు వస్తున్నాయి మేడం నైట్ పూట బాగా. ఓకే ఏజ్ ఎంత అండి? మీ మదర్ ఏజ్ ఎంత ఇప్పుడు? మా మదర్ ఏజ్ 55 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఓకే బరువు ఎంత ఉంటారు? బరువు మా అంటే ఒక 40 kgs ఉంటుంది అంతే. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఇంకా మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నారా? ప్రస్తుతానికి ఒక 10 days కి ఇచ్చాడు. అయ్యే మెడిసిన్ వాడుతున్నాం, ఇంగ్లీష్ మందులే వాడుతున్నాం హాస్పిటల్లో. ఓకే అండి. సో ఏదైతే మీరు మెడికేషన్ అనేది తీసుకుంటున్నారో దాని మూలన ఏంటంటే మీకు టెంపరీ రిలీఫ్ అనేది ఉంటుంది. పర్మనెంట్గా ఆవిడకి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం అనేది ఉండదు. సో ఆ పెయిన్ కిల్లర్స్ మీరు వాడడం మూలన మెడిసినల్ ఎఫెక్ట్ అనేది ఉన్నంత వరకు మాత్రము ఆవిడకి పెయిన్స్ అనేవి రాకుండా ఉండడము. అదేవిధంగా ఏంటంటే వాళ్ళలో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువగా పెయిన్స్ ఉంటే కనుక మనకి కొంత వాకింగ్ అనేది మరి ఎక్కువగా కాకుండా లిమిటెడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ తీసుకోవడం మూలన కానీ అంటే ఏదైనా వాకింగ్ కానీ ఇట్లాంటివి చేయడం మూలన అదే బరువులు ఎత్తుకోకుండా ఉండాల్సి ఉంటుంది. సో కింద కూర్చొని లేవకుండా ఉండాలి, కింద కూర్చోవడం కానీ అట్లాంటివన్నీ చేయకూడదు. సో మెడిసిన్ పరంగా కాకుండా నార్మల్గా మనం ఫిజికల్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మెడిసిన్ 50% హెల్ప్ చేస్తే రిమైనింగ్ మన మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. సో మెడిసిన్ తీసుకుంటూ జనరల్గా ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కాకుండా నార్మల్గా ఆ మెడిసిన్ వాడినంత మాత్రమే మీకు ఉంటుంది ఎఫెక్ట్, తర్వాత మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి. సో డెఫినెట్గా ఏంటంటే హోమియో కేర్లో మీకు కాన్స్టిట్యూషనల్ బేస్ చేసుకుని మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్స్ ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా మీకు పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాంతోపాటు మీకు ఈ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా మీరు కంటిన్యూస్గా మెడికేషన్ వాడుకోవడం వల్ల రిపీటెడ్గా రాకోకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మేడం. నా పేరు యాగ్జిల్ అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు 4 months నుంచి కీళ్ళ మొక్కల నొప్పి వస్తుంది మేడం. ఓకే అండి. దాని గురించి మాట్లాడదామని. నేను పెయిన్ కిల్లర్స్ అంటే ఏం వాడలేదు, జస్ట్ ఇట్లా బాంబ్స్ రాసుకుంటున్నాను అంతే. ఓకే మేడంతో సివియారిటీ ఎలా ఉందండి? బాగా ఎక్కువగా ఉన్నాయా? అవునండి, ఈ 1 month నుంచి కొద్దిగా ఎక్కువ వచ్చిందండి. ఓకే ఏం చేస్తుంటారండి? ప్రాబ్లం అవుతుంది మేడం. ఏం చేస్తుంటారు సార్ మీరు? మనకి షాప్ ఉందండి, బిజినెస్ అండి. ఓకే ఓకే అండి. ఇప్పటి వరకు ఏమన్నా టెస్ట్లు ఏమన్నా చేయించారా? టెస్ట్ లాంటి ఏం చేయించలేదు మేడం. నాకు ఒక 8 months అవుతుంది షుగర్ వచ్చిందండి. ఓకే షుగర్ వచ్చినప్పటి నుంచి ఈ నొప్పి ఇంకా ఎక్కువ అయిందండి. ఓకే ఓకే అండి. సో జనరల్గా ఏంటి అంటే మీ ప్రొఫెషనల్ పరంగా చూసుకున్నట్లయితే లాంగ్ సిట్టింగ్ అవర్స్లో మీరు ఉండడం వలన కూడా మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఎందుకంటే దీని మూలాన మనకి ఫిజికల్ అంటే మూమెంట్ అనేది ఉండదు, మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోవడం మూలాన కూడా మనకి పెయిన్స్ అనేవి రావడం ఇట్లాంటి కండిషన్ మనం చూస్తూ ఉంటాము. సో మీరు మధ్యలో అంటే అట్లీస్ట్ మినిమం 1.5 hour 2 hours టైం గ్యాప్ తీసుకొని మీకు బ్రేక్ తీసుకొని కూడా కొంత స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అనేవి కూర్చున్న చోటనే నార్మల్గా స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి చేసుకోవడం వలన కూడా కొంత మనం అట్లాంటి పెయిన్స్ నుంచి ఉపశమనం అయ్యే అవకాశం అనేది ఉంటుంటుంది. అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ఆల్రెడీ డయాబెటిక్ కాబట్టి మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోండి సార్. ఒకసారి ఎక్స్రే ఇంకా నెక్స్ట్ సిబిపి ఈఎస్ఆర్ తీయించుకున్నట్లయితే ప్రాబ్లం అనేది మనం చెప్పడానికి ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం
చెప్పండి సార్. మా అక్కకు బైక్ మీద నుంచి కింద పడ్డా మేడం. ఓకే అదే మోకాలకి చిన్న గాయం ఉంది. ఓకే అండి. చిన్న గాయం అయింది, హాస్పిటల్కి వెళ్ళాం మేడం. ఎక్స్రే తీశారు, మోకాలు చిప్ప బాగానే ఉందన్నారు, కింద బోన్ బాగానే ఉందన్నారు, పై బోన్ బాగానే ఉందన్నారు. ఓకే గాయం అయితే ఒక 2 ఇంచులు గాయం ఉంది ఊరికే. ఓకే కానీ అది నీరు వస్తుంది మేడం. ఇప్పటికి దగ్గర 4-5 టైమ్స్ నీరు తీపిచ్చాము ఇంజక్షన్ తో. ఓకే మళ్ళీ నీరు వస్తుంది మేడం. ఓకే అండి. ఎన్నాళ్ళు అయిందండి మీకు దెబ్బ తగిలి? 1 month అయింది మేడం. ఓకే. మీకు షుగర్ కానీ హైపర్ టెన్షన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? బీపీ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? హలో. ఓకే ఓకే అండి. జనరల్గా ఏంటంటే ఆయన కండిషన్లో చూసుకున్నట్లయితే అంటే ఇంజురీ ఆఫ్టర్ అంటే ట్రొమాటిక్గా ఆయనకి ఎఫెక్ట్ అనేది ఉంది. సో దీని మూలాన ఏంటంటే అది కంప్లీట్గా నార్మల్గా చిన్న గాయమే తగిలిందని చెప్తున్నప్పటికీ కూడా బోన్స్ అన్నీ బాగున్నాయి, ఎక్స్రే రిపోర్ట్ అంతా నార్మల్గా ఉంది అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ అనేది మనకి కనిపిస్తుంది ఖచ్చితంగా. సో దీని మూలాన ఏంటంటే నార్మల్గా ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ మూలన కొంత మనకి వాటర్ అంటే లిక్విడ్ అనేది ఫామ్ అవ్వడము, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ మోతాదులో మీకు కనిపించినట్లు అంటే ఇదర్ అంటే నార్మల్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ మూలన వచ్చిన ఆ లిక్విడ్ అనేది మీరు రిపీటెడ్గా తీయించేసరికి కూడా మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది తీసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా ఆ ఫార్మేషన్ అనేది అంటే ఏదైతే మీకు వాటర్ అక్యుములేషన్ జరుగుతుందో అది జరగకోకుండా కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో ఓవరాల్గా ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్ కి వాచింగ్ V6 న్యూస్.